పెద్దగా చెప్తారు రైతుల్ని చెప్పే కాడికి వచ్చిన రైతుల గురించి పెద్దగా చెప్తారు గవర్నమెంట్. నేను బద్దీలో కూర్చునే దానికి వచ్చే వరకు మాట్లాడదాం. ఫీల్డ్ మీద రావాలి, చూడాలా ముందు మంది ఎంప్లాయ్ పంపించాలి, అవసరం కంపెనీ వాళ్ళు పంపించాలి. నాలుగు రోజుల క్రితం రైతు కంప్లైంట్ ఇస్తే నువ్వు అప్పుడు ఫీల్డ్ మీద చూడాలి. చెప్పండి ఫస్ట్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళి చూడాలా, నష్టపరిహారం ఏందో, నష్టం ఏంటో, ఏం జరిగిందో, దాని విరుగుడు ఏంటో చెప్పాలా. ఇవాళ ఇంతమందిని తీసుకొని వస్తే నువ్వు వాడి పోయి చూస్తా ఉంటావు. ఏం చేస్తావు చెప్పు, చూసొచ్చి ఏం చేస్తావు చెప్పు. అక్కడే మాట్లాడతారా? అక్కర్లేదు, ఎవరన్నా అక్కడ రాండి నువ్వు నేను అనేది అది కాదబ్బా. ఇప్పుడు పొలం మొత్తం పోయింది, పొలం మొత్తం రైతు పని చేయండి, మీరు అడిగారండి మేము కూడా అడుగుతాం. అక్కడే పరిష్కారం వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే మొత్తం మీదే కాదు, మొత్తం షాపులు కూడా తినేం. మీరు అక్కడే పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడికి పోదాం. మీరు మళ్ళీ తమాషాలు చేసి గేమ్లు ఆడారనుకోండి కుదరదు. మొత్తం ఎవరిని షాపులు తినేను. గేమ్ ఆడకపోతే ఏంటి కాదా ఏంటి మరి ఏంటి గేమ్ ఆడకపోతే గేమ్ ఆడుతున్నావు నువ్వు, 100 గేమ్ ఆడుతున్నావు. గేమ్ కాకపోతే ఏంటి, ఏంది గేమ్ కాకపోతే రైతు ఎడ్డలని చూడనుకుంటారు నువ్వు అధికారులు కలిసి. నువ్వు అది కలుపు ఇది కలుపు 3-4 రోజులు చూస్తా నేను చేస్తా. నేను ఏవతో మాట్లాడుకున్నా ఏమంటాడు ఏవతో చూస్తున్నాను. ఏవో మా కాడికి రాలే, మేమో ఏవో కాడికి పోయినాం. ఏవో కాడికి పోతే జేడీ గారు వచ్చిండు. జేడీ గారు వచ్చి